నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ దుండిగల్ తాండావంలో దుండిగల్ మండల రెవెన్యూ అధికారులు సర్వే నెంబర్ 148, 150 శనివారం నిర్వహించిన సర్వే వివాదాస్పదంగా మారింది. సర్వసాధారణంగా రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించేందుకు సమీపంలోని రైతులకు కనీసం వారం ముందు చుట్టుపక్కల ఉన్న భూ యజమానులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. దుండిగల్ తాండావన్ సర్వే నెంబర్ 148, 150లోని భూదాన్ ల్యాండ్ చుట్టుపక్కల ఉన్న రైతులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా హడావిడి సర్వే నిర్వహిస్తుండటంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. అసలే కోర్టు పరిధిలో ఉన్న వివాదాస్పద స్థలం, అందులోనూ హడావిడి సర్వే నిర్వహిస్తుండటంతో సర్వత్రా విమర్శలకు తావిస్తుంది. సర్వే సమయంలో బాధితులు బానోతు రవి, బానోతు ఫకీరా, ఉషాశ్రీ సంస్థకు అనుకూలంగా సర్వే నిర్వహిస్తున్నారంటూ ఆందోళనకు దిగారు. పోలీస్ బందోబస్తు మధ్య రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు. స్థానిక కౌన్సిలర్ శంకర్ నాయక్ మాట్లాడుతూ భూదాన్ ల్యాండ్లో ఎటువంటి అనుమతులు లేకుండా భారీ షెడ్లు నిర్మిస్తూ మున్సిపల్ ఆదాయానికి గండి కొడుతున్నారని, భూదాన్ ల్యాండ్లో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలన్నారు. నిర్మించడమే కాకుండా ఎట్లాంటి పర్మిషన్ లేకుండా నిర్మించి మా మున్సిపల్ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఈరోజు చూస్తే లక్షల రూపాయలు ప్రభుత్వ ఖజానా ఖాళీ కావడం కాకుండా అక్రమార్కులకు సొమ్ములుగా మారుతుంది. అయితే ఇప్పుడు తాండాకు రావాలంటే రోడ్లు లేవు, ఖజానా చూస్తే నీళ్ళు అంటారు. ఒక్క గంట సిటీ మొత్తం తిరిగి వస్తే ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ ఈ మెయిన్ రోడ్ నుంచి మా తాండా అంటే ఇబ్బంది అవుతుంది. దశాబ్ద కాలంగా రోడ్డు గురించి చెప్తున్నాము. ఆ రోడ్డు వేయాలంటే చాలా పెద్ద బడ్జెట్ అని చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ చూస్తే అక్రమంగా షెడ్లు నిర్మిస్తున్నారు. దాని ఆదాయం ఏమో మున్సిపల్కి రాకుండా పోతుంది. అక్రమార్కులపై చర్యలు తీసుకోవడం కాకుండా ఈ ఎవరైతే అక్రమంగా షెడ్లు నిర్మిస్తున్నారో వానికి ట్యాక్స్ పెంచి అక్రమంగా నిర్మించిన ఫస్ట్ కులగొట్టాలి. పర్మిషన్ తీసుకోకుండా అక్కడ కులగొట్టాలి. దాంతోపాటు ఒకవేళ అది ఉండాల్సి ఉంటే దానికి 100% ట్యాక్స్ వసూలు చేసి మాకు రోడ్లు, మా గల్లీకి మంచినీళ్ళ సదుపాయాలు, మళ్ళీ ఎవరా సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. ఇది ఎన్నిసార్లు చెప్పినా ఏ మాత్రం మున్సిపల్ వారికి కానీ అధికారులు కానీ సమాచారం ఇవ్వకుండా రాత్రి షెడ్లు వెలుస్తున్నాయి. ఆ షెడ్లు నిర్మించిన వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటా వాళ్ళ ఖజానా నింపుకుంటున్నారు. మున్సిపల్ ఆదాయం ఏమో ఖాళీ అవుతున్నాయి. దీనిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, లేకపోతే కలెక్టర్కి ఫిర్యాదు చేస్తానని హామీ ఇస్తున్నాను.